Audio Jungle. ఆడికి వెళ్ళి చూస్తే అక్కడేముంది, భోజనం లేదు, స్త్రీలు పురుషులు ఆడుతున్నారు, స్త్రీలు నగ్నంగా ఉన్నారు. న్యూ ఢిల్లీ రెస్టారెంట్ మాస్లో అంటే అక్కడ న్యూడిటీ ప్రాబ్లం కాదు, వాళ్ళు అలవాటు పడిపోతారు. కానీ మనకు మన సమాజం వేరు, మన పద్ధతులు వేరు, మన వ్యవహారం వేరు. కాబట్టి సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎన్నో అంశాల్లో మన జీవితాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ అవుతాం. మనం చదువుకున్న వాళ్ళం, జ్ఞానవంతులు, మేధావులు. సినిమా ఫిల్మ్ మేకర్స్ కానక్కర్లేదు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు. వీ హ్యావ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. మన కుటుంబాన్ని నడుపుకోవాలి తప్పనిసరి, బ్రెడ్ అండ్ బటర్. We work for that. In spite of that, you have a responsibility on you to look at the things properly, because that affects the people of this country. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు దేశంలో. కాబట్టి సినిమా అనేది చాలా సున్నితమైన అంశం, సున్నితమైన కళ, చాలా మృదువైన కళ, చాలా బ్యూటిఫుల్. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా చేసి సినిమాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని కఠినమైన వాస్తవాన్ని కూడా సచేతని అడిగారు, నీ అభిమాన దర్శకుడు ఏమంటే ఇద్దరు పేరు చెప్పాడు ఆయన. ఒకటి బర్గ్మన్ ఫ్రమ్ స్వీడన్, కురోసావా ఫ్రమ్ జపాన్. నిజంగా చాలా గొప్ప దర్శకుడు. బర్గ్మన్స్ ఈ మధ్య చనిపోయాడు. 2007 ఆ ప్రాంతం చనిపోతే నేను పూనుకొని నెట్లో మొత్తం మెటీరియల్ అంతా, నాకేమో తెలియదు ఈ ఫోన్లు నెట్ అంతా. ఒక రైటర్ ఉన్నారు రెడ్డి గారిని, ఆయనకు ఐస్ ప్రాబ్లం. ఆయన పట్టుకొని ఆయన ఒక చోట ఉంటాడు, నేను ఇంకో చోట ఉంటా, ఫోన్లో మాట్లాడుకుంటాం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా. ఆ మెటీరియల్ అంతా నేను ఫోన్లో ఎడిట్ చేయడం, ఆయన తయారు చేశాడు, లేఅవుట్ చేసి పుస్తకం తయారు చేశాడు. అది ఇంతవరకు పబ్లిష్ కాలేదు. అది గౌతమ్ ఘోష్ అనిపిస్తే ఈ ప్రపంచం ఇంతవరకు రాలేదు, ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు నువ్వు పబ్లిష్ చేస్తే చాలా పవర్ఫుల్ అవుతుంది, పబ్లిష్ చేయలేదు. దాంట్లో ఒక సినిమాలో మనం 30 సినిమాలో చేసి ఉంటాడు. సినిమాలో ఒక స్త్రీ ఒక క్రియ అంటే ఒక యాక్ట్, ఒక సంఘటనలో ఒక రకంగా ప్రవర్తిస్తుంది. అది నా జ్ఞాపకం వస్తే నిద్రలో కూడా జరుగుతుంది. నిద్రలో ఉన్నప్పుడు కూడా ఒళ్ళు జరుగుతుంది అలాంటి సంఘటన. మరి అలాంటి సంఘటన సినిమాలు తీయొచ్చా, చూపించవచ్చా, అంతగా ఆడియన్స్ని డిస్టర్బ్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. కారణమైన వారు హెచ్ఎం రెడ్డి గారు 1932లో తెలుగు సినిమా పుడితే ఆయన అంతకుముందు మూకిల కాలం నుండి సినిమా రంగంలో ప్రవేశించి మొదటి దక్షిణ భారత టాకీ కాళిదాస్ తీశాడు, తర్వాత తెలుగు టాకీ భక్తిపురాలని తీశాడు. ఆయన సినిమా రంగంలోకి దర్శకుడిగా ఉండటం వల్ల చాలామంది రచయితలు, నటులు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. అందులో ప్రధానంగా తొలి తెలుగు టాకీలో ఉన్నటువంటి భక్త ప్రహ్లాదుడుగా నటించిన కృష్ణాజీరావు సిండే తెలంగాణ వాడు. అందులో నటించిన సురభి కమలాబాయి గారు కూడా, ఆమె హైదరాబాద్లో పుట్టింది. ఆ సినిమాకు మొట్టమొదటి పాటలు రాసిన చందాల కేశవదాసు కూడా తెలంగాణ వాడు.
అట్లా తొలి టాకీలోనే తెలంగాణ వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించిన నేపథ్యం వారికి ఉన్నది. ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు తెలంగాణ నుండి టి కృష్ణ అనే ఎడిటరు కమ్ డైరెక్టర్ని పరిచయం చేయడము, జానపద హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి కాంతారావును పరిచయం చేయడము, ఇది తెలుగు సినిమాకు మాత్రం ఒక తెలంగాణ వైపు నుండి ఆయన చేసిన గొప్ప కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్ను దృష్టిలో ఉంచుకోవడం కాకుండా ఈ గడిచిన ఆయన 1960లో చనిపోతే గడిచిన 60 ఏళ్లలో ఆయన గురించి ఇప్పటిదాకా ఎవరు ఎప్పుడు రాసిన ఒక పేజీ వ్యాసమే. ఇంత పెద్ద కంట్రిబ్యూషన్ చేసిన వాడి పట్ల ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఆయన జీవితాన్ని ఎందుకు డాక్యుమెంట్ చేయలేకపోయారు తెలియదు. కానీ నాకు ఆయన సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో ఒక 10 ఏళ్ళుగా ఒక రీసెర్చ్ చేసి ఆయన 2024 రావాల్సిన ఈ పుస్తకము ఆయన 1941 నుండి 51 వరకు 10 ఏళ్లలో ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఆ విషయాల పరిశోధనకు మళ్ళీ 2 ఏళ్ళ సమయం తీసుకొని ఈ 2027లో వారి జీవిత చరిత్రను తీసుకురావడం జరిగింది. అందుకు నాకు నిరంతరము నా పరిశోధన రంగంలో వెనుక ఉన్న బి నరసింహారావు గారు కావచ్చు, ఈ పుస్తకం వెలుగు చూడడానికి కారణమైన ప్రఫుల్ రామరెడ్డి, తెలంగాణ సినిమా వేదిక వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ రచన వెనుక వాళ్ళ నాకు ప్రోత్సాహం ఉన్నది. వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది మేము తెలంగాణ పక్షంలో చేసింది కాదు, తెలుగు సినిమా కోసము, తెలుగు సినిమాకు మాటలు నేర్పిన వాడి కోసము, అతన్ని చరిత్రలో చిరస్థానంగా నిలపడానికి చేసిన మా శక్తి మేరకు చేసిన ప్రయత్నమే తప్పిస్తే ఇది మేము ఏదో గొప్ప పని అని కాదు. ఏం సాధ్యమైతే అదే పని చేశాము. థ్యాంక్ యూ.